ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆనందముతో నిర్దోషులనుగా నిలువబెట్టుటకు యూద రాసిన పత్రిక 24వ వచనము. సూర్యాస్తమయం వింత కాంతులను వెదజల్లుతుంది. చల్లని పిల్లగాలులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. గూటికి చేరుతున్న పక్షులు వీడ్కోలు పాటలు పాడుతున్నాయి. నా మనసు హల్లెలూయా గానాలు చేస్తుంది మౌనంగా. నేను చిన్న బాలికగా ఉన్నప్పుడు సంగీతం పట్ల నాకున్న ఆసక్తిని గమనించిన నాన్న నాకు ఒక అందమైన పియానోను బహుమతిగా ఇచ్చాడు. నా మనసు పరవశించిపోయింది. నా ఆనందం ఆకాశాన్ని అంటింది. వెంటనే ఆ నాచినారు వేళ్ళు దానిపై నాట్యం చేయడం ప్రారంభించాయి. దానిలో నుండి వెలువడి మధురమైన సంగీత సరాగాలు నన్ను పులకరింపచేశాయి. ప్రశాంతమైన ప్రాతకాల సమయంలో నా గది కిటికీలు తెరిచి పక్షుల కిలకిల రావాలను ఆలకించడం నాకు అలవాటు. నేను నా పియానో వద్ద కూర్చొని మధురమైన పక్షుల కిలకిల రావాలతో నా పియానో స్వరాలను శృతి కలుపుతూ వాయించడం ప్రారంభించాను. అందమైన పక్షుల స్తుతి గీతికలతో నా పియానో స్వరాన్ని కలపటం నాకొక వింత అనుభూతినిచ్చింది. నేను పియానో వాయించడం బాగా నేర్చుకున్నాక నాన్న మొట్టమొదటిసారిగా నా కచేరీకి ఏర్పాట్లు చేశాడు. అయితే నేను ఆ కచేరీకి తయారవుతుండగా నా పియానోలోని ఒక కీ అపస్వరం పలకడం నన్ను తీవ్రమైన గలిబిలికి గురి చేసింది. ఆ సమయంలో నాకు దుఃఖం పెళ్ళుబేకి వచ్చింది. నా చెక్కిళ్లపై కన్నీళ్లు ఏకదాటిగా కారిపోతున్నాయి. ఇప్పుడెలా? ఆందోళనగా నాలో నేను అనుకున్నాను. ఆ సమయంలో నాన్న నా ప్రక్కకు వచ్చి నన్ను ఓదార్చుతూ, బాధపడకు బిడ్డ, నేను దీన్ని రిపేర్ చేయిస్తాగా అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. నాన్న వెంటనే ఆ పియానో రిపేరర్ను పిలిపించాడు. ఆ రిపేరర్ చాలాసేపు కష్టపడి నా పియానోను రిపేర్ చేశాడు. కాసేపటి ముందు అపస్వరాలు పలికిన నా పియానో ఇప్పుడు శ్రావ్యమైన సంగీత సరాగాలు పలికించడం నన్ను పరవశింపచేసింది. ఫలితంగా నా మొట్టమొదటి కచేరీ శ్రోతలను ఉర్రూతెలొగించింది. నా వీణ శృతి చేయబడాలి, లేదంటే అది అపశృతులు పలుకుతుంది. శృతి చేస్తున్నాడు సంగీత కళాకారుడు. నిదానంగా, సున్నితంగా, అచంచలమైన ఏకాగ్రతతో. సమయం వేగంగా పరిగెడుతుంది. పని నిదానంగా సాగుతుంది. కానీ వీణ సరిగ్గా శృతి చేయబడుతుంది. సరైన విధానంలో సంసిద్ధమవుతుంది. సుమధుర సంగీత సరాగాలను పలికించేందుకు, సంగీత ప్రియులను ఉర్రూతెలొగించేందుకు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.